చోట్లకి అద్దెకి మారుతాడు ఇల్లు. పేదవాళ్ళు 3-4 చోట్లకి మారుతారు అద్దెకి. కొత్త ఏరియాలో ఓటు వస్తుంది, పాత 3 ఏరియాల్లో ఓటు అట్లాగే ఉంటుంది. అవన్నీ ఉండటం వల్ల ఒక 10% ఎప్పుడు కౌంట్ వేయకూడదు, 90% ఓట్లే కౌంట్ వేయాలి. ఆ 90లో 70-80% వచ్చిందంటే భారీగా పోలింగ్ అంటా నేను ఎప్పుడు కూడా. అయితే ఈసారి పెట్టడం వల్ల అవన్నీ పోయినాయి కదా, మిగిలిన ఒరిజినల్ ఓటర్లే ఉన్నారు అక్కడ. ఒరిజినల్ ఓటర్లే ఉండటం వల్ల ఆ 10 తగ్గిపోవడం వల్ల ఒరిజినల్ ఓటర్లో ఇప్పుడు ఒక 7-8% మంది ఓటు వేయలేదు, ఇతర రాష్ట్రాల్లో ఉండిపోవడం అట్లాగా. అది ఇప్పుడు లెక్క. అంటే పోలింగ్ శాతం పెరగడానికి మోడీ అమిత్ షా ఎఫెక్ట్ కూడా బాగా పనిచేసింది అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంపాక్ట్ నెంబర్ 1 మోడీ అమిత్ షా సంబంధం కాదు, ఇంపాక్ట్ ఒకటి. రెండవది తాడో పేడో తేల్చడానికి. ఒకటి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంతగా మమతా బెనర్జీని ఒంటరి చేసి దెబ్బ కొడుతున్నారు అన్న కోపంతో అన్నా ఓటింగ్ పెరగాలి పర్సంటేజ్. లేదా ఈవిడ అరాచకాలతో రాష్ట్రం పరువు సర్వనాశనం అవుతోంది, మనం వెళ్ళి దేశ విదేశాల్లో బతకాల్సిన కర్మ పడుతోంది, బెంగాల్ అంటే మినీ బంగ్లాదేశ్గా మారుతోంది అన్న కోపంతో వెనక్కి వెళ్ళి ఓటు వేయడం వలన, యాంటీ మమత వేయడం వలన పెరిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా రీజన్. సార్, లేని ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు తీసేయడం, దీనివల్ల కూడా ఈ స్థాయిలో ఓటింగ్ పెరుగుద్దా? అంటే నిజమైన ఓటు కలిగిన వాళ్ళందరూ బయటకు వచ్చి